అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అల్లు అరవింద్ ఈ సినిమా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తగ్గట్టుగానే ప్రమోషన్లు కూడా భారీగా చేయడంతో సగటు ప్రేక్షకుడికి సినిమాపై ఆసక్తి ఏర్పడింది. నాగచైతన్య విజయాన్ని చూసి చాలా కాలమైంది. ఈ పాలి గురి తప్పేదే లేసంటూ సాగే సినిమాలోని సంభాషణలాగే విజయంపై పూర్తి నమ్మకంతో ఆయన చేసిన చిత్రమే తండేల్. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో కూడిన కథ, విజయవంతమైన కలయికకు అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తోడైంది. మంచి అంచనాల మధ్య 3 భాషల్లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది, ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించింది, ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ సినిమా కథ ఏంటంటే, సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన తోటి మత్స్యకారులందరినీ ముందుకు నడిపించే పేరే తండేల్. తన తండ్రి తండేల్ కావడంతో చిన్ననాటి నుంచే ఆయన దగ్గర నుంచి నాయకుడు ఎలా ఉండాలో నేర్చుకుంటాడు రాజు. అలా పెద్దయ్యాక రాజు కూడా అందరి కష్టాలు విని వాళ్ళ కోసం నిలబడడంతో అందరూ అతన్ని కూడా తండేలుగా ఎంచుకుంటారు. రాజుకి చిన్ననాటి స్నేహితురాలైన సత్య అంటే ప్రాణం. బుజ్జి తల్లి అంటూ ప్రేమగా పిలుస్తుంటాడు. రాజు అంటే సత్యకు కూడా చెప్పలేనంత ప్రేమ. ఏడాదిలో 9 నెలలు సముద్రంలో వేటతోనే గడిపే రాజు ఎప్పుడెప్పుడు తిరిగొస్తాడా అని ఎదురు చూస్తూ గడుపుతుంటుంది. ఈసారి వేటకు వెళ్ళొచ్చాక పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వస్తారు. అలా ఈసారి సముద్రంలోకి వెళ్ళాక తుఫాను కల్లోలం సృష్టిస్తుంది. పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లిన రాజు పడవని, అందులోని మత్స్యకారుల్ని అక్కడి అధికారులు బందీలుగా చేసి జైల్లో వేస్తారు. అప్పుడు రాజు కోసం సత్య ఏం చేసింది? సొంతూరు శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యలేశం నుంచి పాకిస్తాన్ సరిహద్దుల వరకు వెళ్లిన ఆమె రాజుని, ఇతర మత్స్యకారుల్ని విడిపించిందా? రాజు సత్య కలుసుకున్నారా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఎలా ఉందంటే, సముద్రంపై ఆధారపడే మత్స్యకారుల జీవితాల్ని, ఒక జంట మధ్య ప్రేమ, దేశభక్తిని సమపాలలో ఆవిష్కరిస్తూ భావోద్వేగాల్ని పంచుతుంది ఈ చిత్రం. ఇది నిజ జీవిత సంఘటనలతో స్ఫూర్తితో రూపొందిన చిత్రమన్న సంగతి తెలిసిందే. ముందు కథ విన్నప్పుడు ఇదొక డాక్యుమెంటరీకి సరిపోయే కథలా అనిపించిందని నాగచైతన్య ప్రచార కార్యక్రమంలో చెప్పారు. అలాంటి ఓ కథకి రాజు సత్య మధ్య హృదయమైన ప్రేమను ముడిపెడుతూ దానికి సినిమాటిక్ హంగులను జోడించి తెరపైన ఆసక్తిని రేకెత్తించడంలో దర్శకుడు విజయవంతమయ్యారు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ఆ ఇద్దరి నటన, విజువల్స్, సంగీతం కలిసి ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. కథానాయకుడిని పరిచయం చేస్తూ ఓ ఫైట్, ఓ పాట, ఈ ఫార్ములాలోనే సినిమా మొదలవుతుంది. సముద్ర నేపథ్యం, రాజు సత్య ప్రేమ, ఆ ఇద్దరి మధ్య విరహం, ఒకరి కోసం మరొకరు పరితపించే సన్నివేశాలు మెల్లగా ప్రేక్షకుడిని కథల్లో లీనం చేస్తాయి. హైలెస్సా, బుజితల్లి పాటలతో పాటు మధ్యలో వచ్చే సన్నివేశాలు కథలోని ప్రేమ కోణాన్ని, భావోద్వేగాల్ని పతాక స్థాయికి తీసుకెళ్తాయి. రాజు తండేల్ గా ఎన్నికైనప్పుడు వచ్చే శివుడి పాట, వాటిని చిత్రీకరించిన విధానం కూడా ప్రథమార్థానికి హైలైట్ గా నిలుస్తాయి. విరామానికి ముందు వచ్చే సన్నివేశాల నుంచే అసలు కథ మొదలవుతుంది. సముద్రంలో తుఫాన్ను చూపిస్తూ తీర్చిదిద్దిన సన్నివేశాలు బాగుంటాయి. సెకండ్ హాఫ్ లో కథ పాకిస్తాన్ కి చేరడంతో ప్రేమ కథ కాస్త దేశభక్తి వైపు మలుపు తీసుకుంటుంది. ఆ తరహా నేపథ్యం, సన్నివేశాలు ఇదివరకు చాలా సినిమాల్లో చూసిందే అయినా దేశభక్తి అనే భావోద్వేగం అందరికీ కనెక్ట్ అయ్యే అంశం కావడంతో చాలా వరకు ప్రభావం చూపిస్తుంది. మరోవైపు రాజు తన మాట పెడచెవిన పెట్టి వేటకి వెళ్లాడనే కోపంతో సత్య తీసుకునే నిర్ణయాలు, ప్రేమ విషయంలో ఆమె పడే సంఘర్షణ, బందీలైన కుటుంబాలకు రావాల్సిన డబ్బు కోసం గుజరాత్ లో ఆమె చేసే పోరాటం, పాకిస్తాన్ చెర నుంచి వాళ్ళని విడిపించడం కోసం ఆమె ఢిల్లీ వెళ్లడం వంటి సన్నివేశాలు ద్వితీయార్థం కథని ఆసక్తికరంగా మార్చేస్తాయి. బందీల్ని విడిపించేందుకు అప్పటి కేంద్ర మంత్రి అయిన సుష్మా స్వరాజ్ తో పాటు ఆమె కూతురు బన్సారీ స్వరాజ్ చేసిన సాయం, ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిణామాల్ని ఇందులో చూపించారు. పతాక సన్నివేశాలు సినిమాటిక్ గా అనిపిస్తాయి. పెద్దగా ఉత్కంఠ రేకించలేకపోయినా తగిన ముగింపే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ఆజాదీ పాటను గుజరాత్ లో సత్య చేసిన పోరాటంతో మొదలుపెట్టి పాక్ జైల్లో రాజుపై వచ్చే సన్నివేశాల వరకు వాడుకున్న విధానం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఎవరెలా చేశారంటే, నాగచైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ, వాళ్ళు పండించిన భావోద్వేగాలు ఈ సినిమాకి హైలైట్. రాజు సత్య పాత్రలో ఆ ఇద్దరు ఒదిగిపోయారు. పాత్రకి తగ్గట్టుగా నాగచైతన్య మారిపోయిన విధానం సినిమాకి మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది. సాయి పల్లవి మార్క్ నటన
డాన్స్ కి తోడు ఇందులో మరింత అందంగా కనిపించింది. ఇద్దరు శ్రీకాకుళం యాసలో సంభాషణలు చెప్పారు. పక్కాగా కాకపోయినా బలంగా ప్రయత్నించారు. ఆడుకాలం నరేన్, కల్పలత, కరుణాకరన్, పృథ్వీరాజ్, మహేష్ ప్రకాష్, బెల్లవాడి, పార్వతీశం తదితర పాత్రలు గుర్తుపెట్టుకునేలా ఉంటాయి. సాంకేతిక బృందం సినిమాకి ప్రాణం పోసింది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్. ఆయన పాటలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. నేపథ్య సంగీతంలోనూ పాటల్నే వాడుకున్నారు దేవిశ్రీ ప్రసాద్. శ్యామ్ దత్ ఛాయాగ్రహణం సినిమాకి మరింత బలాన్నిచ్చింది. ప్రతి ఫ్రేమ్ నాణ్యంగా ఉంటుంది. సముద్రంలో వచ్చే సన్నివేశాలు ఇంకా బాగుంటాయి. నిర్మాణం ఉన్నంతగా ఉంది. మాటలు ఆకట్టుకుంటాయి. దర్శకుడు చందు మొండేటి కథలోని ప్రేమ కోణంపై బలమైన ప్రభావం చూపించారు. మిగతా ఎమోషన్స్ ని పర్వాలేదనిపించేలా డీల్ చేశారు. కానీ ఇలాంటి ఓ కథని సినిమాటిక్ గా హంగులతో మలిచిన విధానం, అందుకు ఆయన చేసిన కసరత్తులను మెచ్చుకోవాల్సిందే. ఈ సినిమా బలాలు వచ్చేసి నాగచైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ, ప్రేమ కథ, భావోద్వేగాలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, శ్యామ్ దత్ విజువల్స్. బలహీనతలు నాటకీయంగా సాగే కొన్ని సన్నివేశాలు. చివరిగా తండేల్ ఈసారి గురి తప్పలేదు. ఈ సినిమాకు నేనిచ్చే రేటింగ్ 5కి 3. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తండేల్ మూవీ రివ్యూ తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని సెట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.